2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? అండ్ అలాగే ఈ శని వక్రించే సమయం ఎంతకాలం వరకు ఉంటుంది? నక్షత్రాల వారీగా కనుక మనం చూస్తే దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మ గారు? తప్పకుండా అండి. శని వక్రించడము మనం చాలా సందర్భాల్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. శని వక్రించడము అంటే అసలు వక్రము అని అంటే ఏంటి అంటే రివర్స్ మోషన్లో గ్రహాలు రావడము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి రావడం అనేటువంటిది మనకి కనబడదు. అది ఒక భ్రాంతి మాత్రమేనండి. గ్రహాలు ఎప్పుడైతే తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటి యొక్క గమన శక్తి అనేటువంటిది కాస్త అటు ఇటు భిన్నమైన మార్పులకి గురి అవ్వడం మూలాన ముందు ఉన్నటువంటి గ్రహము ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము ఆ స్లో మూవింగ్ అనేటువంటిది కానీ ఆ మార్పులు కానీ కనబడతాయి. దీన్నే వక్రము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన వక్రించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనరల్గానే శని మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అయ్యారండి, మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున. సో ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళా జూలై 18వ తారీఖు సుమారుగా అక్కడి నుంచి కూడా శని వక్రించి 140 రోజుల పాటు సుమారుగా నవంబర్ 27వ తారీఖు వరకు ఆయన కుంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నారు. దీని మూలాన చాలా రాశులకి అంటే ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా భిన్నమైనటువంటి ఫలితాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. అండ్ రెండవది ఏంటంటే అమ్మా, శని అనేటువంటి ఆయన జనరల్లీ ఒక నిబద్ధతని, క్రమశిక్షణని, బాధ్యతని, ఇన్స్పిరేషన్, డిటర్మినేషన్ తర్వాత ప్రతిదీ కూడా యాస్పిరేషన్ కావచ్చు, ఒంటరిగా ఎదగడం, ఆ ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, కసి, పట్టుదల, కృషి ఇలాంటివన్నీ ఆయన ఇస్తారు. ఆయన బాలేకపోతే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం. అందుకే ఏలినాటి శని ప్రారంభం అయ్యాక ఈ శని దోషం ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివి ఉన్నప్పుడు బద్ధకం చాలా పెరిగిపోతుందండి. నేను ఇంతకు ముందులో ఆలోచించలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ ఇస్తారండి. మనమే ఎఫర్ట్స్ అనేటువంటి సరిగ్గా పెట్టలేం. అలాంటి ఆయన అనమాట శని. అయితే జనరల్గానే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి. 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానము. శని ఎక్కడున్నా సరే ఈ 3 దృష్టులతో ఆయన ఉంటారు, ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ శని మీనరాశిలో వక్రించి ఉండడం మూలాన ఆయన 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యాక్టివ్ అవుతోంది, 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి యాక్టివ్ అవుతోంది, 10వ దృష్టి అయినటువంటి ధనస్సు రాశి కూడా యాక్టివ్ అవుతోంది. సో మేజర్గా ఇప్పుడు ఈయన శని వక్రించి మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా మళ్ళా కుంభరాశిలో ఈ ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో అలాంటివి కూడా రాశులన్నిటికీ కూడా వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకి మొన్న మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మూవ్ అవ్వడం మూలాన మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వదిలేసింది. కుంభ, మీన, కొత్తగా మేషరాశి వాళ్ళకి ఎంటర్ అయ్యింది మార్చి 30 దగ్గర నుంచి. కానీ ఇక్కడ వక్రించడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి రావడం మూలాన మళ్ళా మకర రాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కలుగుతుంది అని చెప్పచ్చు. 100% అండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు ఈ శని వక్రించడం మూలాన. అలాగనే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా భిన్నమైనటువంటి మార్పులు, కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కంటక శని మారడం, అష్టమ శని మారడం ఇలా చాలా జరిగాయండి. సో ఈ శని యొక్క మార్పును మనం గుర్తించి మన జీవితంలో మన లోటుపాట్లు తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా మన అలవాట్లు కొన్ని మార్చుకోవడం. అంటే ఈ శని అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని విసురుతారు. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తాం, దుర్వినియోగం చేసుకుంటే అధఃపాతాళానికి వెళ్ళిపోతాం. సో శని అనేటువంటి ఆయన అలాంటి ఆయన కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించింది ఎలా ఉంటుందో మనం చూద్దాం అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి శని వక్రించడం వల్ల? వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తప్పకుండా అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం అనేటువంటిది ధనస్సు రాశిలో 1, 2, 3, 4 పాదాలు సంచారం చేస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ శని వక్రించడము అనేటువంటిది మనం చూస్తే కనుక వీళ్ళకి చాలా వరకు మంచే చేస్తుంది అని చెప్పచ్చు. వీళ్ళు కనుక అవకాశాలని చేజిక్కించుకోగలిగితే కనుక అపూర్వమైనటువంటి రాజయోగం వీళ్ళ సొంతం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీళ్ళకి 4వ స్థానంలో శని ఎంటర్ అయ్యారండి. ఎప్పుడు? మార్చి 30వ తారీఖున ఎంటర్ అయ్యారు. 4వ స్థానం, 3 నుంచి 4వ స్థానంలోకి వెళ్తే అక్కడ శని అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తారు.
దానివల్ల ఏం జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు నేను మొన్నటి వరకు చెప్తూ ఉన్నా, అర్ధాష్టమ శని వల్ల వచ్చేటువంటి ఫలితాలండి. తరువాత ఈ యొక్క పనులన్నీ కూడా చాలా స్లో డౌన్ అయిపోవడం, అంటే ఆటంకాలు అనమాట. వీళ్ళు ఒక పని చేస్తారు, జీతం రాదు, ఎప్పటికో వస్తుంది, ఏదో కష్టపడతారు, ఫలితాలు రావు. ఈరోజు రావాల్సిన ప్రమోషన్ 2 నెలల తర్వాత, ఈరోజు రావాల్సిన డబ్బులు ఎప్పుడో, ఈరోజు అవ్వాల్సిన పెళ్లి పోస్ట్ పోన్ అవుతుంది, సంబంధాలు వస్తాయి కుదరవు, సంతానం లేట్, అన్నీ కూడా ఈ 2.5 years పీరియడ్ ఆఫ్ టైంలో అన్ని లేట్ అవ్వడం వల్ల వచ్చే చికాకులు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మొన్న ఏం జరిగింది, జూలై 18వ తారీఖున శ్రీ గారు శని వక్రించడము అనేటువంటి జరిగింది. శని వక్రించి కుంభరాశిలో ఉండేటువంటి కుంభరాశి మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. సో ఇక్కడ 4వ స్థానంలోకి ఎంటైనటువంటి శని 3వ స్థానం మీద కూడా ప్రభావితం అవ్వడం మూలాన, సో 3వ స్థానంలో శని యోగిస్తారు కాబట్టి ఈ టైంలో ఎస్పెషల్లీ మీకు ఉండేటువంటి అర్ధ అష్టమ శని దోషం తగ్గే అవకాశాలు ఉంటాయండి, తగ్గుతుంది. ఎప్పటి వరకు November 27 వరకు కూడా మీకు తగ్గే అవకాశాలు చాలా బాగుంటాయి. తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మీరు పనిచేసే చోట మీకు చాలా మంచి గుర్తింపు వస్తుంది, మీ స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశాలు, పరిస్థితులు, మీకంటూ ఒక రియలైజేషన్ కలుగుతుంది. నేను డెవలప్ అవ్వాలి, నేను పట్టుదలతో కృషితో ఎదగాలి, కష్టపడాలి, ఇది చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మీలో పుట్టడం చాలా గొప్ప విషయం. అది ఈ సమయంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకొకటి, మీ సిబ్లింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ ఆస్తి వివాదాలు, తగాదాలు ఏమున్నా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే శనికి 3 దృష్టిలు కలిగి ఉంటుందండి. ఒకటి 3వ స్థానమైనటువంటి వృషభ రాశి, 7వ స్థానమైన కన్యా రాశి, 10వ స్థానమైనటువంటి ధనస్సు రాశి. ప్రధానంగా వృషభ రాశి 3వ దృష్టి వీళ్ళకి 6వ స్థానం అవ్వడం మూలాన హెల్త్ ఇష్యూస్ పరంగా ఎవరైతే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చూస్తున్నారో ఈ టైంలో ప్రత్యేకించి మీకు ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బెస్ట్ ట్రీట్మెంట్ కోసం చూడండి, పాజిటివ్గా ఆలోచించండి, మీ యొక్క ఆహార నియమాలు హెల్దీగా మార్చుకోండి. అలా మార్చుకునే అవకాశాలు ఇప్పుడు కనబడతాయి. సో అందుకే నేను చెబుతూ ఉన్నాను, రుణ బాధల నుంచి బయటికి రావడం, అప్పుల బారి నుంచి బయటపడి ఏదో విధంగా నేను కష్టపడి కట్టాలి తప్ప ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి నాకు అవసరం లేదు అనేటువంటి ఒక పట్టుదలతో పనిచేస్తారు. ఈ 4 monthsలోనే బెస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఉంటాయి. మీ శత్రువులు ఎంతమంది మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నా పైకి ఎదుగుతూనే ఉంటారు. ఆ యొక్క కసితో పరిగెట్టడం అనేటువంటిది ఈ 4 monthsలో మీకు శని ఇస్తారు. మీరు 10 మందికి ఇన్స్పిరేషన్గా మారుతారనమాట. ఇంత కష్టాల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు అని చెప్పుకోవడానికి ఆ మూమెంట్ ఇది చాలా బాగుంది. తర్వాత 7th ఆస్పెక్ట్ అయినటువంటి 10th హౌస్ అయినటువంటి కన్యా రాశి మీద పడడం వల్ల కుటుంబంలో శత్రువులు పెరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆ విషయాన్ని మీరు అధిగమించినా ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉద్యోగరీత్యా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవ్వడము అంటే నూతన వివాహ యోగము అనేటువంటిది వీళ్ళకి కనబడుతుంది. చాలా బాగుంటుందండి, ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ అనమాట. అయితే కొన్ని విషయాలు ఏంటంటే ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే 10th ఆస్పెక్ట్ అయినటువంటి ఫస్ట్ హౌస్ అయినటువంటి ధనస్సు రాశి మీద పడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ విషయంలో పొట్టకి సంబంధించి IBS అంటే ఈ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ ఇంటెస్టైన్కి సంబంధించి అన్నీ కూడా IBS ప్రాబ్లం, లేకపోతే విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గుప్త రోగములు ఇలాంటివి వచ్చే అవకాశాలు, వాత దోషములు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ September to October ఆ టైంలో ఖచ్చితంగా మీరు ఏంటి అంటే ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పెట్టద్దు. ఎందుకంటే మీతో డబ్బు పెట్టించి అవి పోగొట్టే విధంగా శని మీకు ఒక ట్రాప్ వేస్తారు. శని అని కాదు, ప్రకృతి. ఎప్పుడు కూడా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టద్దు. చాలా జాగ్రత్తగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని బలంగా ఉంది అన్నీ ఆలోచించుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. లేదంటే ఖచ్చితంగా మోసపోతారా లేదని పర్సనల్ చార్ట్ అది పక్కన పెట్టేసేయండి. పెట్టకుండా ఉండడమే చాలా మంచిది ఈ టైంలో. అయితే ఓవరాల్గా మనం చూస్తే అండి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం చెప్పచ్చు. ఎందుకు అవకాశము, మీరు చేసుకున్నటువంటి తప్పులను కానీ, మీ దగ్గర ఉన్నటువంటి లోపాలను కానీ, లోటుపాట్లు కానీ మీ అంతటా మీరే తెలుసుకుని సరిదిద్దుకునేటువంటి గొప్ప అవకాశం ఈ శని మీకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది November 27 అయితే. ఇప్పటి నుంచే శనిని బలంగా మార్చుకోండి. నవగ్రహ ఆరాధన, శని యొక్క శ్లోకాన్ని చదవడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, తైలాభిషేకం చేయించడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, ఏదైనా పర్వాలా, కులదైవ ఇష్టదైవ ఆరాధన చేసినా సరే మీ లైఫ్లో గొప్ప చేంజెస్ అనేటువంటివి 4 monthsలో రావాలి, వస్తాయి. మీ పర్సనల్ చార్ట్లో దోషం ఉంటే తప్ప అవి ఎక్కడికి పోవు. మీ సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది.
మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్లనే కావచ్చు, లేదు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మాగారు? తప్పకుండా అమ్మ. అంటే జాతకము అనేటువంటి దాని విషయంలో ఎవరైనా సరే, ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం చాలా విషయాలు దాంట్లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్తే చాలా బాగుంటారు, ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్పా కాదా, ఏ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఉంటే ఆయుష్ ఎంత ఉంటుంది, మెరిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్లో వెళ్తున్నప్పుడైతే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామండి. కన్ఫ్యూజన్లో డైలమాలో చాలామంది ఉంటూ చేయాలా వద్దా, ఉండాలా కలిసి ఉండాలా విడిపోవాలా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జాతకం తీసుకురండి, నేను మీ వెనకాల ఉంటాను. ఖచ్చితంగా మీకు అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ పర్సనల్ చార్ట్ని గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే మీకు శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.